అంటే మీ గవర్నమెంట్ వైఫల్యాన్ని మీరు పూర్తిగా అంగీకరిస్తున్నారా అండి? ఇది వైఫల్యం అంటే ఇది ఒక అన్ఫార్చునేట్ ఒక విచారకరమైన సంఘటన అండి. వైఫల్యానికి ఇంటెన్షన్స్ ఉంటాయి, కానీ ఇక్కడ ఇంటెన్షన్ అనేది కాదు కదా. అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్, ఇట్ హ్యాపెండ్. ఇది ఒక దురదృష్టకరమైన సంఘటన, దానికి ఖచ్చితంగాను. కానీ దీనికి అంటే మీకు ఇది జరగక ముందు కూడా ఎక్సర్సైజెస్ చాలా చేశారు మా ముఖ్యమంత్రి గారు. అంటే ఒక్క నిమిషం అండి, అంటే నిజంగానే మీరు దురదృష్టకరం అంటే అనుకోకుండా జరిగింది అని నిజంగానే మీరు సమర్థించుకుంటున్నారా? ఎందుకంటే ప్రతి ఏటా తిరుమలలో జరిగేదేనండి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఏర్పాట్లు కానీ అంటే టికెట్స్ జారీ కానీ ప్రతి ఏటా జరిగేదే. అనుకోకుండా జరిగిన సంఘటన అని మీరు ఇంకా సర్ది చెప్పుకోవటానికి ట్రై చేస్తున్నారా? 7 చనిపోయిన తర్వాత కూడా సర్దుకోవడానికి సర్ది చేయడానికి లేదండి. ఇన్సిడెంట్ అయితే అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. ఏవైతే 7 చనిపోయారన్నది చాలా విచారకరం, బాధాకరం. ఖచ్చితంగాను గవర్నమెంట్ ఇందులో ఎస్కేప్ అవడానికి తప్పుకోవడానికి లేదండి. విల్ టేక్ రెస్పాన్సిబిలిటీ. కానీ ఇక్కడ ఎవరినో ఒకరిని స్కేప్ గోట్ చేయటం లేదా ప్రతిపక్షం ఏదో అడిగిందని చెప్పి కాదండి. అసలు ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది? నేను ఏమని అంటున్నా అంటే ఇంటెన్షన్స్ ఏమి లేవు. ఈవిల్ ఇంటెన్షన్స్ ఉన్నాయా, లేకపోతే ఏమైనా ఇది ఉందా? అలాంటివి ఏమీ లేవు. అందుకు అన్ఫార్చునేట్ అన్టువర్డ్ ఇన్సిడెంట్ అని ఎందుకు అంటున్నానంటే, అన్ఫార్చునేట్ అన్టువర్డ్ ఇన్సిడెంట్ ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు ఏముందండి, ఇప్పుడు ఏమైనా అధికారుల నిర్లక్ష్యం అంటే సంబడి విల్ బి యాక్సిడెంట్. ఖచ్చితంగాను ఎవరినో ఒకరిని సస్పెండ్ చేయడమో లేకపోతే ఏం చేయడమో జరుగుతుంది. బట్ దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్. ఇవాళ ఏంటంటే ఇంత దురదృష్టకరమైన సంఘటన జరిగిన దానికి ఖచ్చితంగా ఏం జరిగింది ఏంటని తెలుసుకోవాలి, పెర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వాలి. జరిగిన సంఘటనలో ఎవరెవరు ఇదయ్యారో వాళ్ళందరినీ కూడా ఏ విధంగా సోషల్ రీహాబిలిటేషన్ చేయాలో చేయాలి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ ఎక్కడికి వెళ్ళిపోదండి. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు 1-2 సార్లు టెలికాన్ఫరెన్స్ తో కంటిన్యూస్ గా మాట్లాడుతూనే ఉన్నారు. అలాగే 7 లక్షల మందికి ఈసారి మనకి అవకాశం కల్పిస్తాం, దర్శనం కల్పిస్తామని చైర్మన్ గారు, ఈవో గారు కూడా చెప్పారు. అంచేత ఎవ్రీడే ఎక్సర్సైజ్ వాజ్ గోయింగ్ ఆన్. అందులో ఏమాత్రం ఇది లేదు. అంత నెగ్లెక్ట్ చేసి లేకపోతే దీనిగా ఉండే పరిస్థితి లేదు. నిన్న అక్కడ జరిగిన సంఘటన కూడా మీకు తెలుసు. 2500 మందికి పంపించారు. 2000 అయితే సరిపోతుంది అన్నట్లు 2500 మంది. అందుకు కూడా ఇన్సిడెంట్ ఏం చెప్తా ఉన్నారు, ఒక లేడీ అస్వస్థతకు గురైంది, ఆవిడ కోసం గేట్ తీస్తే అందరూ దూరిపోయారని. ఇందులో ఎవరి ఇంటెన్షన్? మన ప్రజలు తప్పుపడతామా, భక్తులు తప్పుపడతామా, అధికారులు తప్పుపడతామా? ఎవరిని తప్పుపడతాం ఇక్కడ? అయితే ఇవాళ ఏ వెర్షన్ తీసుకున్నా ఆ వెర్షన్ తీసి మాట్లాడొచ్చు. దానికి నేను కూడా కాదనలేను, ఎవరు కూడా కాదనలేము. కానీ ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ లో ఎక్కడ కూడా మ్యాలిఫైడ్ ఇంటెన్షన్ కానీ లేకపోతే వేరే ఇవి కానీ ఎక్కడ లేవు. అనుకోకుండా జరిగిన సంఘటన అది. ఖచ్చితంగా అనుకోకుండా జరిగిన సంఘటనలో మీరు అనేటట్టు ప్రికాషన్స్ కొంచెం తీసుకొని ఉంటే, అంటే పోలీసులు కానీ అధికారులు కానీ భద్రతా వైఫల్యం కానీ వాళ్ళ నిర్లక్ష్య ధోరణి కానీ, అంటే ఇంకొకటి ఏంటి అంటే మీరు అన్నట్టు ప్రజలది కూడా తప్పు ఉందండి. అంటే ఇక్కడ చాలామంది భయపడుతూ ఉన్నారు. అంటే ప్రజలను ఏమైనా అంటే మా మేరకు ఏం వస్తుందో అని భయపడుతూ ఉన్నారు. కానీ ఇక్కడ ప్రజలది కూడా తప్పు అండి. అంటే మినిమం ఏంటంటే ఒక క్యూ లైన్ పాటించాలి, ఒక డిసిప్లిన్ పాటించాలి అన్నది ఇక్కడ ప్రజల్లో కూడా ఎక్కడా కనపడలా. కానీ అలాంటప్పుడు ప్రజల్లో లేనప్పుడు, ప్రజల ప్రాణమానాలు అన్నీ గవర్నమెంట్ చేతిలో ఉన్నప్పుడు, మీరే కాపాడాల్సిన బాధ్యతతో ఉన్నప్పుడు మీరే బాధ్యత తీసుకొని వాళ్ళకి ఒక క్యూ ఏర్పాటు చేయటం కానీ, లేకపోతే పోలీసులు నిర్లక్ష్య ధోరణి మనకి క్లియర్ కట్గా కనిపిస్తోందండి. అంటే మేడం ఇప్పుడు మీరు అన్నది కరెక్ట్ అండి. యాక్చువల్ గా అయితే ప్రజల్ని మనం ఎందుకంటే చెప్పలేము. ఎందుకంటే మనం ఇంతమందిని కలిపి దర్శనం కల్పిస్తామని మనం ప్రకటించినప్పుడు ఖచ్చితంగా ప్రజలు వస్తారు. అయితే వాళ్ళు కొంచెం డిసిప్లైన్డ్ గా దీనిగా ఉండటే బాగుండేది, అది లేదు. రెండవది ఏంటంటే ఇక్కడ ఒకటేంటంటే ఇప్పుడు అక్కడ ఇది ఫ్యాక్టో లేదో మీరే చెప్పండి. నా వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది, నేనేమి ఒక లేడీ ఆవిడ అస్వస్థతతో గురయ్యేసరికి, ప్యానిక్ అయ్యేసరికి ఈయన గేట్ తీయాల్సిన పరిస్థితి వచ్చింది. గేట్ తీసేసరికి అసలు ఈయన డిఎస్పీ కూడా కంట్రోల్ చేయకుండా లోనికి వచ్చేసారు.
ఓకే. అందులో అంటే ఆ కొద్దిగా లేడీ జరిగింది. అస్వస్థతకు గురవటానికి కూడా మీరు సరిగ్గా ఫుడ్ కూడా అందించలేదు, అంతంతసేపు క్యూ లైన్లో ఉన్నారు, వాటర్ కూడా సరిగ్గా సప్లై చేయలేదు అన్న విమర్శలు కూడా ఎక్కువ వింటూ ఉన్నామండి. ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఖచ్చితంగా అలాంటివి కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఇంకోటండి, ఏది అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అని చెప్పినా కూడా అది కూడా జరగకుండా ఉండాల్సిన చర్యలు మాత్రం అధికారులు తీసుకోవాల్సిన అవసరం ఉందండి. అది కూడా జరగకుండా, ఎందుకంటే ఒక లేడీకి అస్వస్థ ఉండేటప్పుడు ఈ క్రౌడ్ ని కంట్రోల్ చేయాలి దూరిపోకుండా. ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడు తిరుపతిలో ఉన్నారు. ఎవ్రీ ఆస్పెక్ట్ కూడా ఆయన విడిచిపెట్టకుండా రివ్యూ కూడా చేస్తా ఉన్నారు. ఒకటేంటంటే మేడం, ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ తోనైనా మనకి కూడా కొన్ని ఇది రావాలండి. అంటే ఫ్లైట్ టికెట్స్ ఆన్లైన్, అలాగే ఆన్లైన్ లో పెట్టమనండి. వై ఇంకా మనం ఎప్పటి నుంచో ఉన్న ఈ క్యూలు, ఈ సిస్టమ్స్ ఇవన్నీ అడ్మినిస్ట్రేషన్ షుడ్ గేర్ అప్ అండి. వాళ్ళు మనకి ఐఏఎస్లే ఉన్నారు అక్కడ అందరూ, అలాగే ఆలోచన చేయాలి. కానీ ఇంకా క్రూడ్ మెథడ్ లో ఇలాగను తొక్కిసలాట్లు ఇప్పుడు ఇక్కడ అయినా రాజమండ్రి ఇన్సిడెంట్ అయినా లేకపోతే హైదరాబాద్ ఇన్సిడెంట్ అయినా ఇట్ షోస్ అండి, మనం ఇంకా కూడా మనం ముందుకు వెళ్ళలేకపోతా ఉన్నాం. మనం ఇంకా కూడా ఆ పాత పద్ధతుల్లోనే ఉన్నాం. ఎవరు కూడా అంత రాడికల్ గా ఆలోచించడం లేదు. ఆలోచించకపోవటం వల్ల ఇవాళ ఇబ్బందులు వస్తా ఉన్నాయని కూడా ఇట్స్ మై పర్సనల్ పర్సెప్షన్ అండి ఇది.